ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నా ఏంటి? ఆ జఫాగా నాకు డబ్బులు ఇవ్వాలరా అని అడిగితేమో నాకు మొహమాటం. ఏంట్రా మొహమాటం? డబ్బులు కూడా నేను అడగనా? అడుగుతావా? అడిగితే నాకేంటి? నీకేం కావాలి? నైట్ ఒక బుద్ధి అయితే ఓకే. అంటే నోట్లో నాకు నాలుగు ఊడిపోతుంది. మరి అయితే పద అడుగుదాం. పద మరి. నా నోట్లో లాగజలం వస్తుందని చెప్తే ఆడి లాగజలం పోయింటావు నా చేతిలో. నేను బెట్ చెప్తాను, చేస్తావా? ఏంటా బెట్ట? నేను చెప్పింది చెయ్యాలి, నేను చేసింది చెయ్యాలి. సరే మరి నేను చెప్పింది చేస్తే ఇది నీకు, అది నీకు. నా దగ్గర ఉన్న డబ్బులు ఈ 100తో పాటు ఈ ఫోను ఫోను పని. ఏం తెప్పించచ్చు కదా? ఏ మామా వచ్చేసా. మాకు అప్పుడైతే తెచ్చా నా శ్వాస అమ్మా మర్చిపోయినరా. శ్వాస లేకుండా తినమంట. ఓ పని చేయి, ఇన్ని వెళ్ళి తెచ్చామని. తెచ్చరా? నాకు జ్వరం కదరా, మీకు తెలుసు కదరా. నువ్వు వెళ్ళి. నేను వెళ్తే ఎప్పుడు వస్తాను తెలుసు కదా నీకు. మరి వెళ్ళు. 2 ఉన్నాయి, సరిపడి తినేస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత తినేస్తారా? తినరా బాబు. ఒట్టే ఒట్రా బాబు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ఆడెళ్ళి గంటన్నర అయింది. ఈ వెయిటింగ్ గీటింగ్ మన వల్ల వేద్దా. నాకు తెలిసి నా కొడకల్లారా మీరు తినేస్తారని. నేను అందుకే 1:30 నుంచి ఇక్కడే ఉన్నా. ఆ 1:30 వెయిట్ చేసే బదులు ఒక 5 నిమిషాలు వెళ్ళొచ్చు కదా. అమ్మా అమ్మా కొంచెం అన్నం చేయమ్మా. అమ్మా అమ్మా ఏంటి అయ్యా కొంచెం అన్నం చేయండి అయ్యా. కిందకి వెళ్ళి వేస్తావు. అమ్మా అడుక్కుని వచ్చాడు, కొద్దిగా అనవసే. కొంచెం ఆవకే ముక్క కూడా. నానా ఇక్కడ ఎవరు లేరు. అన్నం కూరలతో మనకేం పని? నీ నెంబర్ వచ్చు కదా. నాన్నగారు వేసేమ్మా వేసే. ఈ మాత్రం నాన్నగారు ఎందుకు? ఏం కూడా బంగాళదుంప ఆవకాయ లేదా చికెన్ కానీ. చికెన్ ఉంటే వేయచ్చు కదా కొంచెం. రాత్రి మిగిలిపోయింది ఆడేస్తాను నాకు. కనీసం మాట్లాడచ్చు కదా. ఎరా ఇంకా వెళ్ళదా? పోరా. నువ్వు పోరా. పోతా. ఏంటి? ఇంట్లో మీ అమ్మందా? లేదు. మీ నాన్న లేడు. ఇంకెవరన్నా లేరు. హ్యాండ్సప్ పద లోపల. అమ్మ నాన్నలోనే ఇంకెవరైనా కావాలా?